హలో హోమీస్, గుడ్ మార్నింగ్. మనం 90 డేస్ ఛానల్లో ఈరోజు అయితే డే 7. ఇంకా మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అయిపోయి వాటర్ అయితే తాగేసి ఇంకా షూ వేసుకొని అయితే జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. జిమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి లెగ్ ఇంకా షోల్డర్. వార్మప్ అయితే స్టార్ట్ చేసిన. మనం వర్కౌట్ ముందైతే ఖచ్చితంగా వార్మప్ చేయాలి, లేదంటే నరాలు పట్టుకొని ఇంకోసారి జిమ్కి రాకుండా అయిపోతుంది. వార్మప్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఒక్కొక్క రిప్ అయితే ఖచ్చితంగా మంచి కాన్సన్ట్రేషన్తోనే కొట్టాలి, లేదంటే మనం వర్కౌట్ చేసి కూడా వేస్టే. ఈరోజు లెగ్కి అయితే 5 వేరియేషన్స్, 3 సెట్స్, 13 రిపిటేషన్స్ అయితే కొట్టిన. లెగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా షోల్డర్ అయితే స్టార్ట్ చేసిన. షోల్డర్ కూడా మంచి కాన్సన్ట్రేషన్తో అయితే కొట్టిన. షోల్డర్కి అయితే ఒక 4 వేరియేషన్స్ కొట్టి వర్కౌట్ అయితే ఎండ్ చేసిన. ఇంటికి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే 4 ఎగ్స్, మిల్క్ అయితే తీసుకున్నా. ఎగ్స్ తిని మిల్క్ అయితే తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసిన. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే 3 ఎగ్స్తో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నా, లైట్గా ఆయిల్ వేసుకొని. ఇంకా ఈవినింగ్ అయితే కెఫేకి వెళ్ళిన. ఫ్రెండ్స్కి అయితే టీ, నాకైతే లెమన్ టీ. ఇంకా తప్పదు. నైట్ డిన్నర్కి అయితే 4 ఎగ్స్తో ఆమ్లెట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే డైలీ ఇంకా బాయిల్ ఎగ్స్ ఏం తినాలనేసి ఆమ్లెట్ అయితే చేసుకుంటున్నా. లైట్గా ఆయిల్ వేసుకొని అయితే ఆమ్లెట్ చేసుకున్నా. డిన్నర్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు డిన్నర్ అయితే ఓన్లీ ఆమ్లెట్, పెరుగు, రైస్. ఒక్కొక్క ముద్ద పెట్టుకుని తింటే అబ్బా సుఖం ఉంది, మస్తు అనిపించింది. ఇంకా ఈరోజు అయితే ఇంతే. నెక్స్ట్ డేలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఇంకా ఫాలో చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇంకా.